ఎతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజు నుంచి మెజిషియన్ బోస్ గారు మహిమల బండారం అంటూ ఆయన అనేక మ్యాజిక్ ట్రిక్ల్ని బాబాలు స్వామీజీలు మహిమలపేట ఎలా చేస్తున్నారో వాటిని బట్టబయలు చేస్తూ తెలియజేశారు, పుస్తకం రాశారు. దాంట్లో కొన్నిటిని మీకు తెలియజేస్తాను. నేను సాధారణంగా చాలా మీ అందరికి తెలిసినవే అయినా సరే ఇతరులు చెప్పడానికి వివరంగా ఎలా చేస్తారు అని దాన్ని మీరు చేసి చూపించండి, లేకపోతే బాబు ఇంతే అని చెప్పండి. ఇప్పుడు సత్యసాయిబాబు గారు అన్నారు, ఆయన విభూతి అమ్మో ఎంత మహిమ, శూన్యం ఇలా చేయి తిప్పాడు, ఇలా ఇచ్చాడు, విభూతి ఇచ్చాడు. అలా జనం మధ్య వెళుతున్నాడు, ఇస్తూనే ఉన్నాడు అంటుంటారు. అదంతా ఒకటి గాడి ట్రిక్ అండి, చీప్ గారడి. అది ఎలా చేస్తారు ఏమిటి అనేది మెజిషియన్ బోస్ గారు చెప్పారు. ఈ రోజు నుంచి ఈ మహిమల బండారం అనే దాని మీద క్యాప్షన్ మీద మీకు రకరకాలుగా చెబుతాం. ఈయన ఈ విభూతి సృష్టించడం గురించి ఆయన మెజిషియన్ బోస్ గారు చెప్పినంటే, ముందు ఒక చిన్న విభూతికి సంబంధించిన మొక్క ఈ 2 వేల మధ్య బొట్టనవేలు చూపు మధ్య చీలా చూపిస్తాడు. ఇలా చేసి చూపుతాడు. ఏం లేదు, మనం ఒకటం ఏం లేదు చూడండి, ఏం లేదు అంటాడు. కానీ ఉంది అక్కడ, ఎక్కువ కావాలంటే ఇలా అంటారు. ఇలా చూపిస్తాడు. చూపించి ఇలా చూసి అనేది ఇక్కడిని తీసుకొచ్చి ఈ చేతులకు అరచేతులు తెచ్చుకుంటాడు. ఈ తిప్పంలో ఇక్కడ ఇల్లు నొక్కుతాడు. ఇలా అంటాడు పీవుజాదు. అంతవరకు చేతులు అరయ్యా, ఏ మహిమ! శూన్యంలోంచి విభూతి దైవ మహిమ కాకపోతే ఇంకేమిటి అనుకుంటారు. అలా ఇచ్చేస్తూ ఇక నిదానం నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. ఈ పక్కన ఇంక మనిషి ఉంటాడు, సాయకుడు వెనకాతలి. ఈయన చేస్తే చెయ్యి ఇలా అంటే వెనకాతలి ఇలాంటి చేయితే ఆ చేతికి ఇలా అందిస్తాడు. మనం ఈ చేతి పెట్టుకున్నాడు, ఇక్కడ ఈ మొక్క ఇలా అవుతాడు. ఇది కూడా ఊపాడికి ముందు ఇక్కడ ఇచ్చాడు. ఈ మాట ఇలా అని ఈ రెండు చేతులతో ఇస్తుంటాడు. ఆయన ఈ చేతి ఈ మాట ఇలా అందిస్తాడు. ఆయన పట్టుకుని ఊపుతాడు. ఈ మాట పెద్దది. ఈ దొంగలు కైగా ఇస్తుంటే ఆహా నమస్కారాలు పెడుతుంటారు. అలాగే ఏం మహిమని కళ్ళు మూసుకుంటారండి. ఈ భక్తులందరూ కళ్ళు మూసుకుంటారు కదా. కళ్ళు మూసుకుంటే ఏం నేల సృష్టించవచ్చు. ఎంతమంది 1000 మంది కూడా విభూతి. ఎందుకంటే పక్కన సాయకుడు ఉంటాడు కదా, ఆ సాయకుడు అందిస్తుంటాడు. ఈయన చెయ్యిలు పక్క పెడతాడు, చేతులకు అందిస్తుంటాడు. చేతికి ఇలా అందిస్తుంటే తీసుకుంటాడు, ఇస్తుంటాడు. చిన్న ఇస్తాడు, ఇలా ఇస్తుంటాడు. ఆహాహా, ఎన్ని వందల ఎందుకైనా ఇచ్చాడండి ఆయన. మీరేది ఇక పెడితే ఇస్తా అంటారు. ఇచ్చారు, పక్కనాడు అందిస్తున్నాడు ఆయన పట్టించుకోరు. వాళ్ళ వెనకాల నడిచేవాడు వాడు పక్కన సెవందాడిగా వాడు సేవకుడు, ఆ సేవకుడు వాడు అందిస్తూ ఉంటాడు. ఎంతకంటే ఏమీ లేదు. ఒకటి బతుకు చూడండి, సైన్స్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. శూన్యంలోంచి ఏవి సృష్టింపబడవు. కానీ దీని దైవ మహిమగా చెప్తారు. ఇది కేవలం స్వామీజీలు బాబాలు చేసేవని కేవలం మహిమ కాదు, గారడీ ట్రిక్కు. అంచేత ఇప్పటికీ అలాగా ఎంతమందో స్వామీజీలు బాబాలు జనాలు బుడి కొట్టిస్తూనే ఉన్నారు, పొర్రి కొడుతూనే ఉన్నారు. మహిమ మేము గాడి వాడిస్తేనేమో గాడి ట్రిక్ అంటారు. అదే బాబా ఇస్తే దైవ మహత్యం అంటారు. ఈ రెండింటికి నీకు పెట్టరాళ్ళు. ఈ గాడి ట్రిక్ ఎక్కడి నుంచో పట్టుకుని ఇచ్చాడు అనుకుంటారు, కానీ వాడు అదే చేస్తాడు. ఆ స్వామీజీ కూడా బాబా కూడా అదే పని చేస్తున్నాడు. వాళ్ళు చేసేది గాడి ట్రిక్కే. ఈయన చేసే గాడి, ఆయన చేసే మహిమ. అంచేత జనాలు కాస్త విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే ఇలాగే ఇంకోటి కూడా ఉంగరాలు ఇస్తుంటారు. ఈ ఉంగరాలు ఇవ్వడం కూడా ఆ ఉంగరాన్ని ఇక తెలియకుండా దాచిపెట్టుకుంటారు. ఉంగరాలు ఇలా దాచి ఉంటుంది. ఇలా అంటాడు, ఉంగరాలు ఇలా ఉంటారు. అది కూడా ఇలాంటి చుట్టూ ఇలా తిప్పి ఉంగరం ఇస్తారు. ఆ చేతులు ఇమిడేదే అరచేతిలో ఆ ఉంగరాన్ని బిగపట్టేట్లుగా దాన్ని ఇక పెట్టేట్లుగా ఇక పెట్టేట్టు చేసుకుంటాడు.
పెట్టుకుని ఆ ఉంగరాన్ని తీసి ఉంగరాలు ఇస్తాడు. విభూది ఎలా ఇచ్చాడో విభూది ఏమో ఇక పెట్టుకుంటారు, ఉంగరాన్నేమో ఇక పెట్టుకుంటాడు. ఇక పెట్టేసి దీన్ని ఇలా ఇలా పెట్టుకుంటాడు. దీనిలో కనబడుతుంది. ఆ తిప్పాడు మనిషిలాగా మనం ఇలా అంటారు. కానీ ఎక్కువ ఉంది చెయ్యి ఇదంతా డిమాన్స్ట్రేషన్లో మాట. ఈ చెయ్యిలా చూస్తుంటాడు, ఇది మాది ఇక పట్టి ఉంటుంది. ఈ చెయ్యి మాది ఇలాగ అంటాడు. ఇలా చూపించరు, ఇలా అంటాడు. మనం ఈ తిప్పడం చూస్తాం, ఇది కూడా ఇలాగ అంటాడు. ఈ చెయ్యి ఖాళీ చెయ్యి, ఇక మాది ఉంగరం ఉంది, ఉంగరం ఇక్కడే ఉంది. ఈ చెయ్యి మాది ఇలాగ ఉంటుంది, ఇది బాగా చేస్తాడు. ఇది కూడా ఇలా అంటాడు కదా, ఇది కూడా తిప్పుతున్నాడు అనుకుంటాం. ఇలా స్పీడ్గా ఉంటాడు కదా, ఇది ఇక్కడే ఉంది. అది ఉంగరం ఎక్కడ చివరి తీసి ఈ చేతి తీస్తాడు. ఇది చేసేటి ట్రిప్పులు. అంతకంటే బైబిల్ ఏం లేవు. ఈ ఉంగరాలు ఇవ్వడాలు ఇవన్నీ కూడా ఒట్టి బూటకం. అది దాంట్లో మహత్వం ఏం లేదు. ఈ విధంగా బోస్ గారు నెక్స్ట్ టైం కొత్తవి విషయాలు నెక్లెస్ ఇస్తారు. నెక్లెస్ అండి బాగానే ఉంది, మీరు ఉంగరం ఇచ్చారు, మా నెక్లెస్ ఎక్కడి నుంచి ఇచ్చాడు నేను మీరు అనొచ్చు. వచ్చేసారి ఆ నెక్లెస్ ఎలా ఇచ్చాడో మీకు చెప్తాను. అంచేత తెలియపోతే మహత్యం, తెలిస్తే ఓ సింతేనా అంటారు. ఆ ఓ సింతేనా అనేది తెలియజేయడం కోసం అనేక విషయాల గురించి ఆయన బోస్ గారు తెలియజేస్తారు. బిజేష్ బోస్ గారు ఆ విషయాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్ టైం శూన్యం నుంచి నెక్లెస్ సృష్టించడం. బాగుందండి, మీరు ఇక్కడ ఈ ఉంగరం చెప్పారు, ఇది మరి నెక్లెస్ ఎలాగైతే వచ్చింది అంటారు. ఆ నెక్లెస్సే ఎక్కడ ఇచ్చారు నెక్స్ట్ టైం మీకు చెప్తాను. సెలవు మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.